హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను టాజిల్స్ చేయలేదండి. ఇదిగో ఒక చైన్ ఆర్డర్, ఒక 2 చైన్స్ ఆర్డర్ వచ్చి ఉండే అనమాట. ఇవి ఇట్లాంటివి అంటే ఇది కాదు, కాకపోతే ఈ మోడల్ నేను ఇలా తీసుకున్నా. కానీ ఇగో ఈ బీడ్స్ తోటి ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా, ఇది చాలా అన్నిటికంటే స్మాల్ సైజ్ అనమాట. దీనికి మనకి నీడిల్ వచ్చి సన్న నీడిల్ ప్యాకెట్ ఏది ఇక ఇంత సన్న నీడిల్స్ అయితేనే దిగుతుందన్నమాట. అది బీడ్ వర్క్కి ఆ పూసను బట్టి వాళ్ళే ఇస్తారు నీడిల్స్ కూడా. ఇవి వచ్చి ఈ పూసలు లైన్ వచ్చి 30 రూపీస్ వచ్చి పడింది వీటికి. నాకు 30 రూపీస్ కంటే అస్సలు అంత బేరవాడినా కూడా అండి తగ్గనంటే తగ్గట్లేదు, అంత కాస్ట్లు ఉన్నాయి. ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను, బేగం బజార్లోనే. కాకపోతే స్టోన్స్ అన్నీ వేలాడి తీసి కనపడుతుంటాయి కదా, అలాంటి షాపుల్లో అయితేనే ఉంటాయి. మామూలుగా మనం మెటీరియల్ కొనుక్కునే షాప్లో అయితే ఇవి దొరకవు అనమాట. ఇంకేనా ఇలా ఈ బీడ్స్ తోటి ఒక లాంగ్ ఇలాంటి చైన్ చేస్తున్నాను. కాకపోతే ఇది వచ్చి మనకి ఇన్ని లేయర్స్ ఉంది కదా, ఇది మనకి 3 లేయర్స్ 5 లేయర్స్తో చేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక్కటైతే ఎక్కించగలిగాను. అమ్మో, ఇంత చిన్నగా ఉండేసరికండి అసలు చాలా టైం పడుతుంది. అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ కూడా కుదరాలి కదా ఈక్వల్గా రావడం కోసం. అసలుకి ఎప్పుడు మొదలు పెట్టాను అసలు, అంటే సైజ్ చూసుకోవాలి ఇంకా కదా. నాకైతే కొత్త ఈ చైన్ చేయడము ఫస్ట్ టైం నేను, అందుకని నాకు ఇంత రిస్కీగా ఉంది. కానీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు రిస్క్ తీసుకోవద్దు అనేసి నేను చేస్తున్నాను. ఇది 2 చైన్స్ ఉందన్నమాట, అంటే 2 కలర్స్ ఉంది. ఇది నేను గ్రీన్లో చేస్తున్నా. గ్రీన్ కాకుండా మెరూన్ కూడా ఉన్నాయి. ఇంకో ఇలా మెరూన్లో కూడా చేయాలి, కాకపోతే ఇవి కొంచెం పెద్దవి. దీంతో పాటు ఇవి కూడా తీసుకొచ్చాను. కాకపోతే ఈ బీడ్స్ సైజు చిన్నది కాబట్టి 30 రూపీస్కి వచ్చింది లైను. కానీ ఇది కాస్త పెద్ద సైజు కాబట్టి ఈ లైన్ వచ్చేసి 50 60 పడింది, 60 రూపీస్ అనుకుంది. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అంతే. దీంతో ఒక చైన్ చేయాలన్నమాట. ఇది నేను మేక్ చేసుకుంటాను, నేర్చుకున్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా చాలా కాస్ట్లీ అండి తెలుసా. అసలు అమ్మో, నేను ఆశ్చర్యపోయినా. అసలు నేను కొనడం కూడా ఫస్ట్ టైం. ఇవి యాంటిక్వి 1 పీస్ వచ్చి 50 రూపీస్ అంట. 50 60 మనకి పీస్ని బట్టి ఉన్నాయి రేట్లు కూడా. ఇవి కూడా నేను గ్రీన్లోని ఒక 5 తీసుకున్నాను, ఇంకా మెరూన్లో ఒక 5, ఇంకా వైట్లో ఒక 5 తెచ్చుకున్నాను. సేమ్ ఫ్లవర్స్, అంటే అవసరాన్ని బట్టి యూజ్ చేద్దామనేసి. ఈచ్ వన్ అంత రేటు పడితే మనం తెచ్చి పెట్టుకున్నా కూడా ఎవరైనా అడిగితే చేస్తాం, కానీ ఎక్స్ట్రా అయితే పెట్టుకోం కదా. ఇంత కాస్ట్లీ ఏం పెట్టుకుంటాం చెప్పండి కదా, మళ్ళీ అడుగుతారో లేదో కూడా తెలియదు అనమాట. నాకు ఒక ఆమె ఆర్డర్ ఇచ్చిందనమాట ఇంటి పక్కన, 2 చైన్స్ కోసము. అదే అందుకని తీసుకున్నా. ఇంకా తను పే చేస్తా అన్నారులే, ఎంతైనా పర్వాలేదు మాలతి తీసుకురా, నేను పే చేస్తా అంటే తీసుకొచ్చా అనమాట. ఎంతైనా పర్వాలేదని వాళ్ళే అన్నప్పుడు మనకేమవుతుంది చెప్పండి. బేరాలు ఆడేటప్పుడు మాత్రమే మనకు కాస్త రిస్క్ కానీ కదా. ఇలా నాకు ఇలా చేయాలనిపించింది, ఇలా తీసుకొచ్చాను. కాకపోతే ఇది వచ్చి 7 లైన్స్ ఏమో ఉంది, 5 6 అనుకుంటా, 5 లైన్స్ ఉంది ఇది. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఉన్నాయి. ఇగో ఇలా ప్యాకెట్ తీసుకున్నాను వీటి కోసం అనేసి. మనకి ఇలా 1 పీస్ లాగా ఇవ్వరు. ఇదిగో 150 రూపీస్ అంటాయి ఇవి కూడా. దీంట్లో ఒక 10 పీసెస్ పైనే ఉన్నాయిలే. ఇలా తీసుకున్నాను. ఇవి కావాలి, ఇంకా చిన్న నీడిల్స్ కావాలి. ఇవి వచ్చి లైన్ ఒక 10 తీసుకున్నా, ప్రస్తుతానికైతే సరిపోతాయేమో అని. చేయకపోతే చూద్దాం, చాలకపోతే మళ్ళీ తెచ్చుకుందాంలే అనేసి మొదలుపెట్టాను. కానీ ఒక్క లైన్ మాత్రమే చేయగలిగాను.
మొత్తం చేసిన తర్వాత నేను నేర్చుకుంటాను కదా, అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ లైన్కి ఇట్లా స్టెప్ బై స్టెప్ లైన్స్ తీసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా. మళ్ళీ అందులోనూ ఇవి కూర్చాలి కదా. మంచి క్యాలిక్యులేషన్ నుండి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇది చేయగలుగుతాము. మామూలుగా పూసలు ఎక్కించేసి పైన అంటించేయటం కాదు. ఇగో వీటికి ఉన్నాయి చూసారా కింద, ఇగో కింద కనిపిస్తున్నాయి కదా హోల్స్. ఈ హోల్స్ లోపలికి వెళ్ళి తీయాలన్నమాట. ఇది మీకెవరికైనా ఇలాంటి చైన్స్ చేసుకోవాలనిపించినా, ఒకవేళ నేను చేస్తున్నా కదా అక్క నేర్పిస్తుందిలే చూసి నేర్చుకొని చేసుకుందాం అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే బీడ్స్ తెచ్చి పెట్టుకోండి. నేను మీకు ఈ మెరూన్వి చేసేటప్పుడు ఖచ్చితంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నీట్గా చేసుకోవచ్చు. మామూలుగా మనకి ఈ 2 కలర్స్ చైన్స్ కూడా ఏ శారీ మీదకైనా సెట్ అవుతాయి. ఇలాంటివి కాంబినేషన్లోను మధ్యలో ఇంకేదైనా కలర్ కలుపుకున్నా కలుపుకోకపోయినా వీటి కాంబినేషన్లో అయితే మనకి బాగా పోతాయి అన్నమాట కదా. తెలుసు కదా మీకు కూడా. ఓకేనా, మరి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోండి, నేర్పిస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇప్పటం ముళ్ళేయటం, ఇగో చూసారు కదా ఈ దారాలన్నీ ఎలా పడిపోయి ఉన్నాయో. పైగా ఈ నీడిల్కి ఎక్కట్లేదు దారము. ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే నిజంగా నేర్చుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. నేర్చుకున్నాక ఏదైనా ఈజీనే కదా. అందుకని వాళ్ళ చీర కుట్టడం కుదరలేదు. కానీ బ్యాంగిల్స్ చేసా ఒక 4, అవి చూపినా. ఒక్క నిమిషం. ఈ బ్యాంగిల్స్ అయితే చేసేసా ఒక 4. ఇలా ఇవి కూడా వీళ్ళకే, ఈ చైన్ వాళ్ళకే. మొన్న ఒక 4 చేసి ఇచ్చాను, మళ్ళీ ఒక 4 చేశాను సైడ్ బ్యాంగిల్స్ కోసము. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. ఓకే, అది నేను స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో పెట్టేస్తానులే చేస్తే బ్యాంగిల్స్. ఇవి కాదు, వేరే మోడల్వి. ఈ పీకాక్ కానీ, పీకాక్స్ ఇంకా ఎలిఫెంట్స్ ఇలా దేంట్లోని యాంటిక్లో తీసుకున్నాను. యాంటిక్లోని దొరికినాయి కొన్ని, వాటితోటి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకో ఇలా, ఇంకో ఎలిఫెంట్ వచ్చి ఇలా ఉంటుంది. ఇలా ఈ పీకాక్ ఏమో కొంచెం ఇంతకుముందు చూపించింది కాదు, ఇదన్నమాట. ఇది ఇలా ట్రై చేస్తున్నాను, మంచిగా రావాలని కోరుకుంటున్నా. అంటే అన్ని వర్క్స్ మనకి సక్సెస్ అయితే ఏం లేదు కదా. కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని మంచిగా రావు, అలా ఉంటాయి కదా. అలా కాకుండా నాకు అయితే మంచిగా రావాలని అనుకుంటున్నాను, మంచిగా చెయ్యాలి. ఓకేనా, వీటితోటి బ్యాంగిల్స్ కూడా ట్రై చేద్దాము. కాకపోతే ఈ బ్యాంగిల్స్ అయినా ఈ జ్యువెలరీ అయినా నేను డై క్రాఫ్ట్స్లో పెడతా, స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. మీకు ఒకవేళ ఆ ఛానల్ తెలియలేదనుకోండి, ఈ ఛానల్ చూస్తున్నారు కదా ఇప్పుడు, ఈ వీడియో కింద మీకు పీకాక్ సింబల్ కనిపిస్తుంది కదా, నాది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని. దాన్ని ట్యాప్ చేస్తే మీరు నాది ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తారు. అక్కడ మీరు స్క్రాల్ చేస్తే పైకి కొంచెం కింద నా ఈ ఫీచర్ ఛానల్ కనిపిస్తాయి. వాటిల్లోని స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అని ఉంటుంది. 21,000 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అది. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అటు వెళ్తే కనుక, అదే ఈ ఛానల్ కోసం వెళ్తే కనుక
అర్ణవ్ ఆస్టిన్ అడ్వెంచర్ అని కూడా ఉంటుంది ఇంకో ఛానల్, అది మా వాళ్ళదే. నాకు పోటీగా తయారయ్యారు వాళ్ళిద్దరు వీడియో చేస్తున్నారు. మీకు ఏమన్నా సపోర్ట్గా చేయాలనిపిస్తే వాళ్ళ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సండేస్లో చేసుకుంటున్నారు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మర్చిపోకండి, మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తెచ్చిపెట్టుకోండి, మనము నేర్చుకుందాం. ఓకేనా? కొనాలనంటే అమ్మో చాలా రేట్లు ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ కొనాలంటే వేలల్లో ఉన్నాయి. అదే మనం చేసుకుంటే కొంచెం వందల్లో అయిపోతుంది కదా. ఓకేనా? బాయ్.